ఇప్పుడు నేను మీకు మంచి వెయిట్ లాస్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపిస్తాను. ఇది బ్రేక్ఫాస్ట్‌లోనే ఇంక్లూడ్ చేసుకోండి, డిన్నర్‌లో కాకుండా. నమస్తే. నేను మీ సాహితి, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. మనం క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాం. డైట్ ప్లాను ఇస్తాను, లైవ్ యోగా క్లాసెస్ ఉంటాయి. ఇలాంటి ఎన్నో టిప్స్ ఉంటానే ఉంటాయి ఇంకా. సో, డెఫినెట్లీ నేనైతే సజెస్ట్ చేస్తాను మీకు అట్‌లీస్ట్ 1 మంత్ ఆర్ 3 మంత్స్ తీసుకోండి. ఎందుకంటే ఫ్యామిలీ నుంచి ఒక్కరు వచ్చినా కూడా ఫ్యామిలీ అందరికీ లైఫ్ లాంగ్ బెనిఫిట్ అయ్యేలాగా ఉంటుంది క్లాసెస్. సో, మీరు డెఫినెట్లీ తప్పకుండా జాయిన్ అవ్వచ్చు. ఒకవేళ జాయిన్ అవ్వలేకపోతే ఇప్పుడు నేను చెప్తున్నయన్నీ గమనించుకోండి. ఎందుకంటే హెల్త్‌ని మించింది ఏది లేదు. హెల్తీగా, హ్యాపీగా ఉండండి, అది చాలు. సో, ఇప్పుడు నేను మీకు మంచి వెయిట్ లాస్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపిస్తాను. ఇది బ్రేక్ఫాస్ట్‌లోనే ఇంక్లూడ్ చేసుకోండి, డిన్నర్‌లో కాకుండా. సో, బ్రేక్ఫాస్ట్‌కి ఏం చేసుకోవాలి, ఏం చేసుకుంటే మంచిది చూద్దాం. పల్లీలు తీసుకోండి. పిడికెడు పల్లీలు ఉండాలి ఎప్పుడైనా. మనకి ఇంత చాలు. సో, ఇప్పుడు మనం తీసుకున్నయి 2 పిడికెడులు ఉన్నాయి. ఇద్దరికొస్తది. ఈ పిడికెడు పల్లీలు తీసుకొని నేను ఉడకబెట్టేసుకున్నాను. ఉడకబెట్టిన పల్లీలని ఒక బౌల్‌లో వేసుకుందాము. పల్లీల్లో ఎసెన్షియల్ ఫ్యాట్స్, మంచి గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి. ప్రోటీన్ రిచ్, వైటమిన్స్, మినరల్స్ అన్నీ ఉంటాయి. సో, చాలా మంచిది మనకి. సో, ఎప్పుడైనా సరే హెల్త్ కూడా మంచిగా ఉండేలాగా తీసుకోవాలి. మనం తినే క్వాంటిటీ మేనేజ్ చేసుకున్నా కూడా మనకు చాలా వరకు వెయిట్ లాస్ అవుతాం. అండ్ మెటబాలిజం పెరగాలంటే ఎప్పుడైనా సరే మన డైజెషన్ బాగుండాలి. మన డైజెషన్ బాలేదనుకోండి, మనం ఎన్ని కథలు పడ్డా కూడా మనకు హార్మోనల్ ఇంబాలెన్స్ ఉన్న డైజెషన్ బాలేకపోయినా ఆ ప్రాసెస్‌లో వెయిట్ లాస్ అవ్వం. సో, ఫస్ట్ ఈ బ్యాలెన్స్ అవ్వాలి. దీనికి యోగా ఎక్స్‌ట్రీమ్‌లీ హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే ప్రతి ఆర్గన్ మీద ఎఫెక్ట్ చూపిస్తది కాబట్టి. సో, యోగా కూడా తప్పకుండా చేసుకోండి. సో, దీంట్లోనే సాల్ట్, మీకు టేస్ట్‌కి తగినంత, కొంచెం కారం, ఇది కూడా మీ టేస్ట్‌కి తగినంత, కొంచెం చాట్ మసాలా టేస్ట్ కోసం, దీంట్లోనే కొన్ని ఆనియన్స్ వేసుకుందాము. ఆనియన్స్‌తో పాటు మీరు దీంట్లో ఇంకా క్యారెట్స్ అవి ఇవి కూడా వేసుకోండి. మనకు కొంచెం ఎక్కువ వెజిటబుల్స్ ఉంటే మంచిది. మీరు దీంట్లోనే ఉడకబెట్టిన బీన్స్ కూడా వేసుకోవచ్చు. బీన్స్ కాదు, ఉడకబెట్టిన పీస్ కూడా వేసుకోవచ్చు. దీంట్లోనే ఇది వేసుకోండి. మనకి ఫైబర్ కావాలి. ఎక్కువ ఫైబర్ ఉంటే మనకు చాలా మంచిది డైజెషన్‌కైనా, వెయిట్ లాస్ ప్రాసెస్‌కైనా. సో, దీంట్లోనే కొత్తిమీర వేసేసుకోండి. ఇదంతా మంచిగా కలిపేసుకొని దీంట్లో మీరు అల్లం ముక్కైనా వేసుకోవచ్చు. చిన్నగా తురిమేసుకొని, ఇంకా డైజెషన్ చాలా బాగా అవుతది. దీంట్లోనే ఇంకొంచెం బాయిల్ చేసుకొని పీస్ వేసుకోవచ్చు. లాస్ట్‌కి కొంచెం నిమ్మకాయ పిండుకోండి కావాలనుకుంటే, చాలా బాగుంటుంది టేస్ట్. యెస్, చూసారు కదండీ ఎంతసేపట్లో అయిపోయిందో. ఎందుకంటే చాలా మందికి ఇప్పుడు ఈ టైంలో ఇక్కడున్న జనరేషన్‌లో మనకి చాలా బిజీ అయిపోయాం. ఈ బిజీలో వల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. స్ట్రెస్ అయి ఉండొచ్చు, మేనేజ్ చేసుకోలేక అయి ఉండొచ్చు, ఏదైనా సరే. కానీ మన గురించి మనం కాసేపైనా తీసుకోలేదనుకోండి, అప్పుడు చాలా కష్టం. సో, మీ గురించి మీరు వీక్లీ అట్‌లీస్ట్ 4 ఆర్ 5 టైమ్స్ యోగా చేయాలి. గంట సేపు చేయడానికి చూడండి. గంట సేపు కుదరకపోతే అట్‌లీస్ట్ 15-30 మినిట్స్, ఇంకా వెరీ బేసిక్. అండ్ నేను చూపించే రెసిపీస్ అన్నీ కూడా అందుకే తొందరగా ఉండేలాగా చూస్తాను. ఎందుకంటే చాలా ఉంటది, ఎవరి స్ట్రెస్ వాళ్ళది. సో, తొందరగా ఉండేలాగా చేసుకొని హెల్తీలాగా ఉంటే అందరూ ఇంకా ఎక్కువ ఇష్టపడతారు అని. సో, ఇది దాంట్లో ఒకటి. సో, తప్పకుండా చేసుకోండి. ఎందుకంటే ఈ మధ్యలో నేను ఇవన్నీ ఎందుకు ఇంత చెప్తాను, హెల్త్ అని ఎందుకు అంటానంటే, వెయిట్ లాస్ అనేది ప్రాసెస్. మనం మంచిగా హెల్త్ ఉన్నప్పుడు ఆటోమేటికల్లీ అవుతాం. మనం తినేంత తింటున్నాం, మన బాడీకి తగ్గ డైట్ తీసుకొని, ఎక్సర్సైజ్ చేస్తున్నాం, కాసేపు వాకింగ్ తీసుకుంటున్నాం, మంచి టైంకి పడుకుంటున్నాం. మనం వద్దన్నా మనం వెయిట్ లాస్ అవుతాం. ఎక్కడో మిస్టేక్ జరుగుతుంది ఒకవేళ అవ్వట్లేదంటే. కానీ హెల్త్ అలా కాదు. ఇప్పుడు నేను స్టార్ట్ చేసి టీచింగ్ 2.5 ఇయర్స్ అవుతుంది. 1.5 ఇయర్ బ్యాక్‌కి ఇప్పటికి హండ్రెడ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ పెరిగిపోయాయి ప్రతి ఇంట్లో. నా దగ్గరకు వచ్చే వాళ్ళని నేను చూసి అందుకే ఇంతగానో చెప్తూ ఉంటాను. ఎవ్వరు చెప్పరు. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే వెయిట్ లాస్ ఒక్కటే ప్రమోట్ చేసుకోవాలని చూస్తారు, కానీ అలా కాదు. అండ్ ఇంకొకటి, డయట్‌తో మీరు ఏం చేయకుండా ఓన్లీ డయట్ చేసినా వెయిట్ లాస్ అవుతారు. కానీ అది సరిపోదు మన బాడీకి. వెయిట్ లాస్‌తో పాటు మనకి హెల్త్ కావాలి కదా! సో, యోగా అనేది చాలా హెల్ప్ చేస్తది. దాంతో పాటు
వాకింగ్ కూడా ఓవరాల్ హెల్త్‌కి చాలా మంచిది. మనకు హార్ట్‌కి మంచిది, లంగ్స్‌కి మంచిది, కిడ్నీస్, లివర్స్ ఇవన్నిటికి యోగా చాలా చాలా మంచిది కదా! సో, అందుకని ఇన్‌సైడ్ ఔట్ మనకది కావాలి. మీరు అంతసేపు చేసుకోలేకపోయిన రోజు బ్రీతింగ్ టెక్నిక్స్ తీసుకోండి. డీప్ బ్రీత్స్‌తో కూడా ఫ్యాట్ లాస్ అవ్వచ్చు. జస్ట్ 15 మినిట్స్ ఒక డీప్ బ్రీత్స్ తీసుకొని మంచిగా కొంచెం మూవ్‌మెంట్స్ తీసుకోండి ఆసనాస్ తోటి, బ్రెత్ వర్క్ తోటి చాలా బాగా తగ్గుతాం. సో, హెల్త్ మీద కాన్సంట్రేట్ చేయండి. ఇప్పుడు దీంట్లోనే ఇప్పుడు ఇది మనకి బ్రేక్‌ఫాస్ట్ ఆప్షన్‌లో తీసుకోండి. డిన్నర్‌కి వద్దు. డిన్నర్‌కి ఇంకా లైట్ ఉంటే బెటరు. సో, ఇది బ్రేక్‌ఫాస్ట్‌కి తీసుకోండి. మీరు సాల్ట్ కదా! సేమ్ ఇలానే చాలా తీసుకోవచ్చు మనము. ఒకరోజు మూంగ్ దాల్ చిల్లా తీసుకోండి. ఒకరోజు బేసన్ చిల్లా తీసుకోండి. ఒకరోజు మిల్లెట్ ఇడ్లీ, మిల్లెట్ దోస, పెసర్లుతోటి, మూంగ్ లేకపోతే ఇంకా చాలా చాలా టైప్స్ ఓట్స్ ఒకరోజు, ఓట్స్ ఉప్మా ఒకరోజు, మిల్లెట్ ఉప్మా ఒకరోజు, జొన్నలు, సజ్జలు అన్నీ ఇంక్లూడ్ చేసుకోండి. హోల్ గ్రెయిన్స్, హోల్ ఫుడ్ ఎప్పుడైతే తింటామో అప్పుడు మన బాడీకి చాలా చాలా మంచిది. సో, ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఇవన్నీ ఫాలో చేస్తా ఉండండి. ఇప్పుడు సేమ్ ఇలానే దీంట్లోనే కొంచెం నిమ్మకాయ తీసుకోండి. వైటమిన్ సి కూడా వస్తది మంచిది. మీరు కొంచెం బాయిల్డ్ పీస్ కూడా ఏసారా ఇంకొంచెం ఎక్కువ ప్రోటీన్ వస్తది. సో, ఇలా మీరు ఏం చేస్తారో అది. ఇప్పుడు పెసర్లు తీసుకుంటున్నారు. పెసర్లు తీసుకోండి. మీకు డైజెషన్ బాలేదనుకోండి కంపల్సరీ ఉడకబెట్టి తీసుకోండి. శనగలైనా ఏదైనా సరే మంచిగా నానబెట్టండి కంపల్సరీ. దాంతో పాటు ఉడకబెట్టండి. దీంట్లో కొంచెం జింజర్ ఏసుకున్నారనుకోండి మనకి డైజెషన్‌కి చాలా మంచిది. సో, ఈజీ డైజెషన్ అవుతుంది. మనకి గ్యాస్, బ్లోటింగ్ రాకుండా ఉంటది. ఓకేనా? సో, ఇలాంటి బ్రేక్‌ఫాస్ట్‌లు చేసుకుంటా ఉండండి మీరు కూడా తప్పకుండా. మీకు ఇంకా ఎలాంటి చూడాలనుకుంటున్నారో నాకు చెప్తే దాన్ని బట్టి కూడా మనం చేయొచ్చు. కింద కామెంట్స్‌లో చెప్తా ఉండండి. ఇంకొకటి ఏంటంటే థైరాయిడ్ ఉన్న వాళ్ళు తినకండి. థైరాయిడ్ ఉన్న వాళ్ళు జస్ట్ 10 డేస్‌కి ఒకసారి తీసుకుంటే ఓకే. కానీ రెగ్యులర్‌గా కాదు. థైరాయిడ్ ఉన్న వాళ్ళు పీనట్స్ తినకపోతేనే మంచిది. సో, ఇలాంటి చిన్ని చిన్ని పీనట్స్, రాగులు ఇలాంటివి తీసుకోకూడదు ఎక్కువగా. వాళ్ళకి అడ్డొస్తది. సో, అందుకని ఇలాంటివి కొంచెం తక్కువ చేసుకుంటే బెటర్. మిగతా వాళ్ళందరూ హ్యాపీగా తీసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. హెల్త్ మీద కాన్సంట్రేట్ పెట్టండి. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దు. ఇన్ని చూస్తా ఉంటాను కదా! హెల్త్ చాలా ఇంపార్టెంట్ అందుకే చెప్తా ఉంటాను. ఎప్పుడూ హ్యాపీగా అండ్ సంతోషంగా ఉండండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.